like, comment and share this video. Please do subscribe my YouTube channel and press bell icon for more updates. క్వశ్చన్ నెంబర్ 66 ఒకడు రూపాయలు 1,00,000 రెండు రకాల షేర్లలో పెట్టుబడి పెట్టాడు. మొదటి 9%, రెండవది 11% రాబడి ఇస్తాయి. ఒక సంవత్సరం తర్వాత అతనికి వచ్చిన రాబడి పెట్టుబడిలో 3/4%గా ఉంటే ఒక్కొక్క షేర్లో పెట్టుబడి, ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఒక్కొక్క షేర్లో పెట్టుబడులు ఎంతనో మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ అండి, ఓకే. సో ఇక్కడ ఆయన దగ్గర మొత్తం ఎంత ఉన్నాయి? ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయంటండి, ఓకేనా. సో 1,00,000 రూపాయలని రెండు షేర్లలో పెట్టుబడి పెట్టిండు. సో ఒక దాంట్లో ఎంత అండి? ఒక దాంట్లోనేమో 9%కి, ఇంకో దాంట్లోనేమో 11%కి రాబడి ఇస్తున్నాయంట. ఒక దాంట్లోనేమో 9% రాబడి, ఇంకో దాంట్లో 11% రాబడి ఇస్తున్నాయంట. సో నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు? 1 ఇయర్ తర్వాతకి అతనికి వచ్చిన రాబడి పెట్టుబడిలో 3/4%గా ఉందంట. 1 ఇయర్ తర్వాతకి అతనికి వచ్చిన రాబడి పెట్టుబడిలో 3/4%గా ఉందండి. ఇప్పుడు మనం దీన్ని రూల్ ఆఫ్ ఎలిగేషన్ని అప్లై చేసి సాల్వ్ చేద్దామండి. రైటా, ఓకే. ఇప్పుడు 11 నుంచి 3/4 తీసేస్తే మనకి ఎంత మిగులుతుందండి? 1/4%. ఇక్కడ 3/4 నుంచి 9 పోతే మనకి 3/4% మిగులుతుంది, ఓకేనా అండి. రైట్, ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? 4 ఓట్ల 4 ఒకటి 5, 5/4 ఈజ్ ఇక్కడ 3/4. డినామినేటర్లో 4 క్యాన్సిల్ చేద్దాం. మనకి ఇక్కడ 5:3 మిగిలిందండి. అంటే ఇక్కడ 5 భాగాల పెట్టుబడి, ఇక్కడనేమో 3 భాగాల పెట్టుబడి ఉంది. ఇప్పుడు ఈ మొత్తం ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏమవుతుంది? 8 భాగాలు ఉందండి. ఈ యొక్క 8 భాగాల మొత్తం యొక్క పెట్టుబడికి సమానం అవుతుంది. సో 8 భాగాలు ఎంతకి? ఈ యొక్క 1,00,000 రూపాయలకి సమానం అవుతుంది. అప్పుడు ఒక భాగానికి ఏమవుతుంది? 8 1 8, 8 12 96, 4 ఉంది, 8 5 40, 0. ఒక భాగానికి ఎంత వచ్చిందండి? మనకి 12,500 వచ్చింది. అప్పుడు మనకి ఒక్కొక్క షేర్లో పెట్టుబడి కావాలి. అప్పుడు 5 భాగాలకి ఎంత అండ్ 3 భాగాలకి ఎంత అవుతుంది? 5 భాగాలకి ఎంత అవుతుందండి? 5 × 12,500, నెక్స్ట్ 3 × 12,500. సో ఎంత అండి? 5 5 25, 12 5 60 ప్లస్ 2 62, 0. 62,500 ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి. అండ్ రెండో దాంట్లో ఎంత? 5 3 15, నెక్స్ట్ 15, నెక్స్ట్ 12 3 36, 1 37, 0. ఇంకో దాంట్లో ఎంత అండి? 37,500. సో వాటి యొక్క ఒక్కొక్క షేర్లో పెట్టుబడులు వచ్చేస్తాయి. సో అవే మనకు కావాల్సిన ఆన్సర్. రైట్ అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. డేవిడ్ కొంత డబ్బు 10% పర్ యానం, 12% పర్ యానం, 15% పర్ యానం వడ్డీ వచ్చే విధంగా వరుసగా A, B, C స్కీమ్లలో పెట్టుబడి పెట్టాడు. సంవత్సరం చివరలో అతనికి వచ్చిన మొత్తం వడ్డీ రూపాయలు 3,200. స్కీమ్ Cలో పెట్టుబడి స్కీమ్ Aలో దానికి 150% గాను, స్కీమ్ Bలో దానికి 240% గాను ఉంటే స్కీమ్ Bలో ఇన్వెస్ట్మెంట్ ఎంత? సో స్కీమ్ Bలో యొక్క పెట్టుబడిని మనం ఫైండ్ అవుట్ చేయాలండి ఇక్కడ. సో స్కీమ్ B ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ అండి, ఓకే. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు? 3 స్కీమ్స్ ఉన్నాయంట. సో A అండ్ B అండ్ C అనే 3 స్కీమ్స్ ఉన్నాయంటండి. వాటి యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక్కొక్క దాంట్లో 10%, 12%, 15% వడ్డీ వచ్చే విధంగా పెట్టుబడి పెట్టిందంట. ఒక దాంట్లో 10% పర్ యానం, 12% పర్ యానం, 15% పర్ యానం వడ్డీ వచ్చే విధంగా పెట్టుబడి పెట్టిండు. సో సంవత్సరం తర్వాతకి ఈ మూడింటి మీద కలిపి వచ్చిన వడ్డీ ఇచ్చినది ఎంతండి? సో దట్ ఈస్ సింపుల్ ఇంట్రెస్ట్ 3,200 రూపాయలు ఇచ్చిండు. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ? స్కీమ్ Cలో పెట్టుబడి స్కీమ్ Aలో దానికి 150% గాను, స్కీమ్ Cలో పెట్టుబడి అంట స్కీమ్ Aలో దానికి 150% గాను, అండ్ స్కీమ్ Cలో పెట్టుబడి స్కీమ్ Bలో దానికి 240% గాను ఇచ్చినట్టు, ఓకేనా. సో ఈ 2 కండిషన్స్ ఇచ్చింది. అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందండి ఇది? సో C ఈజ్ ఈక్వల్స్ టు A × 150/% తీసేసి కింద 100 రాసుకోవచ్చు, 0 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు C ఈజ్ ఈక్వల్స్ టు A × 1.5 రాసుకోవచ్చు కదండి. దాన్ని మనం కింద 0 తీసేస్తే పైన పాయింట్ వస్తుంది, 15.5 అవుతుంది. రైటా, ఓకే. నెక్స్ట్ సో దీని ఏం రాసుకోవచ్చు మనం? C ఈజ్ ఈక్వల్స్ టు B × 240/100 రాసుకోవచ్చు. ఇక్కడ 0 క్యాన్సిల్ చేస్తే మనకి C ఈజ్ ఈక్వల్స్ టు B × దీన్ని 2.4గా రాసుకోవచ్చు అండి. కింద 0 తీస్తే పైన పాయింట్ వస్తుంది, 2.4 అవుతుంది. ఇప్పుడు మనకి C ఎంతో తెలుసు అండి. ఈ C ప్లేస్లో మనం A × 1.5 పెట్టవచ్చు కదా. రైట్, ఇప్పుడు ఈ C ప్లేస్లో మనం A × 1.5 ఈజ్ ఈక్వల్స్ టు B × 2.4 రాసినాం. ఇప్పుడు ఈ 1.5 తీసుకెళ్దామండి. సో A ఈజ్ ఈక్వల్స్ టు B ×
2.4/1.5. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి తీసేద్దాం. సో ఈ నెక్స్ట్ 15 ఒకట్ల 15 ఇంకెంత మిగిలిందండి? 9 మిగిలింది. పాయింట్ పెట్టుకుంటే 0 90 అవుతుంది. 15 6ల 90. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది మనకి? b ఇంటూ 1.6 వచ్చింది. ఓకేనా? ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ b ఇంటూ 1.6 వచ్చింది. ఇక్కడ c ఈజ్ ఈక్వల్స్ టు b ఇంటూ 2.4 అవుతుంది. రైట్? ఓకే. ఇప్పుడు ఈ స్కీమ్లో ఒక ఇంట్రెస్ట్, ఈ స్కీమ్ పైన వచ్చిన ఇంట్రెస్ట్, ఈ మూడింటి పైన ఇంట్రెస్ట్ దేనికి సమానం అవుతుంది? సో ఆ యొక్క 3200కి సమానం అవుతుంది. సో ఆ ఇంట్రెస్ట్ అన్నింటి ఇప్పుడు మనం యాడ్ చేద్దామండి. సో దట్ ఈస్ తెలుసు కదా మనకి PTR/100 ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్. రైట్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ ఎంత అండి అసలు పెట్టుబడి ఎంత తెలియదు ఏ కాబట్టి, సో ఏ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 టైం ఎంత అండి 1 year బై 100. రైట్? ప్లస్ నెక్స్ట్ బి స్కీమ్లో b ఇంటూ 12 ఇంటూ 1/100 ప్లస్ నెక్స్ట్ సి స్కీమ్లో c ఇంటూ 15 ఇంటూ 1/100. సో ఈ మొత్తం దేనికి సమానం అవుతుంది? ఆ యొక్క టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ 3200కి సమానం అవుతుంది. రైట్ అండి. సో ఇక్కడ 100 ఎల్సిఎం ఏమవుతుంది? అన్నిట్లో 100 ఉంది కాబట్టి ఎల్సిఎం 100 అవుతుంది. ఆ 100ని మనం అటు సైడ్ తీసుకెళ్తే ఇంటూ అవుతుంది. రైట్ అండి. ఇక్కడ మనకి 10A ప్లస్ 12B, ఇది B అండి. ఓకేనా? 12B ప్లస్ 15C ఈజ్ ఈక్వల్స్ టు 3200 ఇంటూ 100 అయింది. ఓకే? రైట్. ఇక్కడ మనకి ఏ వాల్యూ తెలుసు అండి. ఏ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసి మనం b ఇంటూ 1.6 పెట్టచ్చు కదా, ఇక్కడ ఉంది కాబట్టి. రైట్. ఇప్పుడు 10 ఇంటూ 1.6 ఇంటూ b ప్లస్ 12bని 12b అని రాసుకున్నాం ప్లస్ 15 ఇంటూ సి ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అండి మనం? b ఇంటూ 2.4 రాసుకోవచ్చు కదా. రైట్. ఇంటూ 2.4 ఇంటూ b ఈజ్ ఈక్వల్స్ ఎంత? 3200 ఇంటూ 100. రైటా? ఓకే అండి. ఇప్పుడు 16 పాదల 160. సో 160 ఇంటూ b, ఇక్కడ ఒక సంఖ్య తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక సంఖ్య తర్వాత పాయింట్ వస్తుంది. ప్లస్ 12b ప్లస్ 15 24లో 360. ఇక్కడ ఒక సంఖ్య తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక సంఖ్య తర్వాత పాయింట్ వస్తుంది. b ఈజ్ ఈక్వల్స్ టు 3200 ఇంటూ 100. రైట్ అండి. ఇప్పుడు అన్నిట్లలో b ఉంది కాబట్టి bని కామన్ తీసేద్దాం. కామన్ తీస్తే మనకి ఏం మిగిలిందండి? ఇక్కడ 16 ప్లస్ 12 ప్లస్ 36 ఈజ్ ఈక్వల్స్ టు 3200 ఇంటూ 100. రైట్? ఓకే. ఎంతండి? 6 12 ప్లస్ 2 14 3 1 4 5 6 64. b ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది మనకి? 3200 ఇంటూ 100గా వచ్చింది. రైట్ అండి. సో 32 ఒకట్ల 32 0 0 32 2లో 64 2 ఒకట్ల 2 2 5ల 10 0. ఇక్కడ ఇంకా 2 సున్నాలు ఉన్నాయండి. 0 0 యాడ్ చేస్తాం. అప్పుడు b ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది? 5000 రూపాయలు వచ్చింది. మనం స్కీమ్ బిలో ఇన్వెస్ట్మెంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో స్కీమ్ బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 5000 రూపాయలు అవుతుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. రైట్? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. రైట్ అండి. 68. ఒకడు మొత్తం రూపాయలు 2600 4%, 6%, 8% పర్ యానం ఎస్ఐ వచ్చేటట్లు 3 రకాలుగా పెట్టుబడి పెట్టాడు. సంవత్సరానికి 3 ఒకే వడ్డీ ఇచ్చిన 4% వడ్డీకి పెట్టిన పెట్టుబడి. మనం ఇక్కడ 4% వడ్డీకి పెట్టిన ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలండి. రైటా? ఓకే. ఇక్కడ ఆయన యొక్క ఒకడు ఏం చేశాడంట? మొత్తం 2600 రూపాయలు ఇచ్చిందండి. దీన్ని ఏ రకంగా ఎస్ఐ వచ్చేటట్లుగా 3 రకాల పెట్టుబడి పెట్టిండో ఇచ్చిందండి. సో ఎట్లా అంట? ఒక దానిపైన ఏమో 4, 6, 8%, 4%, ఒక దానిపైన 8%, ఒక దానిపైన 6% పెట్టాడంట. నెక్స్ట్ ఏంటి? పెట్టుబడి పెట్టి సంవత్సరానికి 3 ఒకే వడ్డీ ఇచ్చిన, సంవత్సరానికి ఈ యొక్క 3 ఒకే వడ్డీ అంటండి. ఒకే వడ్డీ. సో ఒకే వడ్డీ సేమ్ ఇంట్రెస్ట్ ఇవ్వాలంటే వీటి యొక్క ఇన్వెస్ట్మెంట్లు ఏమవుతుందని వాటికి విలోమంగా పెట్టుబడి పెట్టాలి. ఓకేనా? సేమ్ వడ్డీ రావాలంటే పెట్టుబడులు విలోమంగా ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? వీటి యొక్క విలోమాలను మనం తీసుకుంటాం. అప్పుడు మనకి ఏమవుతుందండి? ఇక్కడ దీని యొక్క విలోమం, వీటి యొక్క విలోమాలను తీసుకుంటాం. అప్పుడు దీని యొక్క విలోమం ఏమవుతుంది? 8 into 6 ఈస్ట్. దీని యొక్క విలోమం ఏమవుతుందండి? దట్ ఈస్ 4 into 6. ఇప్పుడు దీని విలోమం కావాలంటే దీన్ని క్లోజ్ చేస్తాం. దట్ ఈస్ 4 into 8. రైట్ అండి. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ విలోమాలను తీసుకున్నాం. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉంటే క్యాన్సిల్ చేసేయండి. రైటా? ఓకే. సో
4 ఒకట్ల 4 ఒకట్ల 4 రెండుల, రైట్ అండి. నెక్స్ట్ ఇంకేముంది మనకి 2 1 జా 2, 2 3 జా 2, 4 జా ఎంత మిగిలిందని మనకి? సో 6:3:4గా మిగిలింది. ఓకేనా? ఇప్పుడు వీటి యొక్క మొత్తం ఎంత? ఈ యొక్క పెట్టుబడుల మొత్తం ఎంత అండి? 6 3 9 + 4 ఎంత అండి? 13. సో మరి ఈ 13 భాగాలకి ఎంతకు సమానం అవుతుంది టోటల్గా? ఈ యొక్క 2600కి సమానం అవుతుంది. సో మరి ఒక భాగానికి ఎంత అండి? 200. అయితే మనకేంటి 4% పెట్టుబడి పెట్టినది ఎంతో ఇన్వెస్ట్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలండి, రైటా? 4% వడ్డీతో పెట్టుబడి పెట్టింది ఎంత అండి? 6 భాగాలు ఉంది. మరి 6 భాగాలకి ఎంత అవుతుందండి? 6 × 200 = 1200 రూపాయలు, రైట్ అండి. 4% వడ్డీతో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకి 1200 రూపాయలు వచ్చింది. సో దట్ ఈస్ ద ఆన్సర్, రైట్? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. అరవై 5% per annum SI రేటుకు 2, 3, 4 సంవత్సరాలలో వరుసగా ఒకే వడ్డీ వచ్చే విధంగా 3 భాగాలుగా తన మొత్తం పెట్టుబడి 2379 రూపాయలు పెట్టాడు. దానిలో మొదటి భాగం. సో మనం ఏం చేయాలంటే అండి ఇక్కడ, సో ఆయన ఒక పెట్టుబడి పెట్టిన దాంట్లో మొదటి భాగం ఎంత పెట్టుబడి పెట్టిండో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా అండి? రైట్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండండి? క్లియర్గా 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ = 5%గా ఇచ్చిండండి. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? 2, 3, 4 సంవత్సరాల్లో వరుసగా ఒకే వడ్డీ వచ్చే విధంగా 2 years, 3 years అండ్ 4 years 2, 3, 4 సంవత్సరాలు వరుసగా ఒకే వడ్డీ అంటండి. ఒకే వడ్డీ వచ్చే విధంగా మొత్తం ఇచ్చిండండి. ఒకే వడ్డీ వచ్చే విధంగా 3 భాగాలుగా తన మొత్తం పెట్టుబడిని ఎంత పెట్టాడంట? 2379, రైట్? ఓకే అండి. ఈ 2379 మొత్తం పెట్టుబడి పెడితే ఆయన పెట్టిన మొదటి భాగం పెట్టుబడి ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్ అండి. ఇక్కడ మనం అసలుని 100 రూపాయలుగా తీసుకున్నాం. ఎంతండి? అసలు = 100 రూపాయలు అనిగా తీసుకున్నామండి. ఓకేనా? అసలు 100 రూపీస్గా తీసుకున్నాం. అప్పుడు పర్ ఇయర్కి ఎంత? 5% అండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి 2 yearsకి ఏమవుతుంది? 10 అవుతుంది. 3 yearsకి 15 అవుతుంది. అండ్ ఇదేంటి అండి? ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రైటా? ఇక్కడ ఎంత? 4 yearsకి 5 4 20 అవుతుంది, రైట్ అండి. ఇప్పుడు ఇక్కడ మనకి అసలు ఎంత? 100. అప్పుడు ఇక్కడ మొత్తం ఏమవుతుందండి? సో 100 ప్లస్ ఇక్కడ ఉన్న ఇంట్రెస్ట్ ఇది 110, ఇది 115, ఇది 120, రైట్ అండి. ఇప్పుడు ఇది 110 భాగాలు మొత్తం వచ్చింది, ఇది 115 భాగాలు టోటల్, ఇది 120 భాగాలు టోటల్ వచ్చిందండి. సో మరి పెట్టుబడి అనేది ఒకే వడ్డీ రావాలి అంటే సేమ్ ఒకే వడ్డీ రావాలంటే పెట్టుబడి ఎలా ఉండాలి? రివర్స్లో ఉండాలి, అంటే విలోమంలో ఉండాలి. కాబట్టి వీటి యొక్క విలోమాలను మనం తీసుకుంటాం. ఓకేనా? సో విలోమం దట్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందండి? దీని యొక్క విలోమం కావాలంటే దీన్ని క్లోజ్ చేస్తాం. అప్పుడు 115 × 120 ఈస్ట్. దీని యొక్క విలోమం కావాలంటే దీన్ని క్లోజ్ చేస్తాం. 110 × 120 ఈస్ట్. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తే 110 × 115, రైట్ అండి. 115. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దామండి. 0 0 0 అన్నింటిలో 0 ఉంది కాబట్టి 0 తీసేద్దాం. నెక్స్ట్ 5 2 10, 5 3 15. ఇక్కడ ఎంత అండి? 5 2 10, 5 2 10. ఇక్కడ 5 2 10, 5 3 15, రైట్ అండి. ఓకే. ఇప్పుడు మనకి ఏం మిగిలింది ఇక్కడ? 23 × 12 ఈస్ట్ 22 × 12 ఈస్ట్ 11 × 23 మిగిలింది, రైట్ అండి. చేద్దాం. ఇక్కడ 12 3 36, 12 రోజుల 24 + 3 ఎంత అండి? 27, 276 వచ్చింది. ఇక్కడ 12 రోజుల 24, 12 రోజుల 24 + 2 26, 264 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చిందండి మనకి? సో 11 3 33, 11 రోజుల 22 + 3 25 ఎంత వచ్చిందండి? సో అది 253 వచ్చింది. మనకి ఇక్కడ 276 264 253 వచ్చింది. సో వీటి యొక్క మొత్తం ఏమవుతుందో చూద్దామండి. మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 6 4 10 13, రైట్. నెక్స్ట్ 7 6 13, 13 5 18, 1 19, 2 2 4 5 6 1 7 ఎంత అండి? 793 వచ్చింది. ఈ మొత్తం దేనికి సమానం అవుతుందండి? ఆయన టోటల్ పెట్టిన ఎంత మొత్తం పెట్టుబడి పెట్టిన 2379కి సమానం అవుతుంది. అప్పుడు 793 భాగాలు 2379 అయితే ఒక భాగం ఎంత అవుతుంది? సో 793 ఒకట్ల 793 మూడుల ఒక భాగం ఎంత అండి? 3 అయింది. సో ఒక భాగం 3 అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? ఫస్ట్ భాగం ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ భాగం ఎంత ఉంది? 276 ఉంది. సో మరి 276కి ఎంత అవుతుంది? సో 276 ×
3 3 ఆరుల 18, 3 ఏళ్ళు 21, 1 22, నెక్స్ట్ 3 రెండ్ల 6 ప్లస్ 2 8, 828 రూపాయలు. రైట్ అండి. సో మొదటి యొక్క భాగం ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 828 రూపాయలు అవుతుంది. రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. క్వశ్చన్ నెంబర్ 70. ఒకడు తన పెట్టుబడిలో 1/3 భాగము 7%, 1/4 భాగము 8%, మిగతాది 10% రేటుకు వడ్డీ వచ్చే విధంగా పెట్టుబడి పెట్టాడు. అతనికి దాని మీద సంవత్సరానికి రూపాయలు 561 మొత్తం రాబడి వస్తే అతని పెట్టుబడి ఎంత? సో ఆయన యొక్క ఇన్వెస్ట్మెంట్ని కనుగోవాలండి మనం. ఆయన యొక్క పెట్టుబడి ఈజ్ ఈక్వల్స్ ఎంతో కనుగోవాలి. సో ఆ పెట్టుబడి తెలియదు కాబట్టి ఆయన యొక్క పెట్టుబడి మనం ఇప్పుడు ఇక్కడ ఎక్స్గా తీసుకుందాం. ఓకేనా. పెట్టుబడిని ఏమనుకుంటాం? ఎక్స్గా అనుకుందాం అండి. ఓకే రైట్. పెట్టుబడిని ఎక్స్గా అనుకుందాం. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? ఒకడు తన పెట్టుబడిలో 1/3 భాగము 7% కంట. 1/3 భాగము 7%, నెక్స్ట్ 1/4 భాగము 8% పెట్టుబడి పెట్టాడు. మిగిలింది 10%కి పెట్టుబడి పెట్టినట్టు. మరి ఇక్కడ 1/3, 1/4 ఈ రెండు కలిపితే ఎంత? 1/3 ప్లస్ 1/4 ఎల్సిఎం ఎంత వస్తుందండి? 12 వస్తుంది. సో ఇక్కడ 3 4 అంటే ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 4 3 అంటే ఇక్కడ 3 వస్తుంది. సో ఎంత? 7/12. ఇక మిగిలింది ఎంత అండి? ఇక్కడ 7/12 మిగిలింది ఎంత? 5/12 మిగిలింది. సో ఈ మిగిలిన 5/12ని ఎంత శాతానికి పెట్టుబడి పెట్టిందంటే దట్ ఈస్ 10%. మిగిలింది 10%కి పెట్టుబడి పెట్టాడంట. వడ్డీ రేటు పెట్టుబడి పెట్టాడు. అతనికి దాని మీద సంవత్సరానికి 561 మొత్తం వచ్చిందంటండి. వీటి మీద మొత్తం వచ్చిన ఇంట్రెస్ట్ ఇచ్చిందండి. దట్ ఈస్ ఎంత? 561 రూపీస్ వచ్చిందంట. ఓకేనా రైట్. అయితే అతని యొక్క రాబడి పెట్టుబడిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ అండి. ఓకే. ఇప్పుడు దీనిపైన వచ్చిన ఇన్వెస్ట్మెంట్, దీనిపైన వచ్చిన ఇంట్రెస్ట్, దీనిపైన వచ్చిన ఇంట్రెస్ట్, దీనిపైన వచ్చిన ఇంట్రెస్ట్, దీనిపైన వచ్చిన ఇంట్రెస్ట్, టోటల్ ఇంట్రెస్ట్ దేనికి సమానం అవుతుంది? ఆ యొక్క 561 రూపీస్కి సమానం అవుతుంది. రైట్ అండి. ఇక్కడ మనం పెట్టుబడిని ఎక్స్గా తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు దీనిపైన వచ్చిన వడ్డీ ఏమవుతుందండి? దట్ ఈస్ ఇక్కడ అసలు ఏమవుతుంది? అసలులో 1/3 వంతు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఇక్కడ అసలు x/3 అవుతుంది. ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 7. టైం ఎంత? 1 year బై 100. దీనిపైన ఇంట్రెస్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ దీనిపైన సో అసలు ఎంత అండి? అసలులో 1/4 వంతు. అసలు మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఆ యొక్క పెట్టుబడి నథింగ్ బట్ పెట్టుబడి ఎక్స్ అనుకున్నాం. పెట్టుబడిలో 1/4 వంతు అండి. ఇక్కడ ఎంత అండి? సో దట్ ఈస్ x/4 ఇంటూ 8 ఇంటూ 1/100. రైట్. ప్లస్ ఇక్కడ కూడా 5x/12 ఇంటూ 10 ఇంటూ టైం 1/100 ఈజ్ ఈక్వల్స్ దేనికి సమానం అవుతుంది? 561కి సమానం అవుతుంది. రైట్ అండి. సో ఇక్కడ 100 ఎల్సిఎం 100 అవుతుంది. దాని అవతల తీసుకెళ్తే ఏమవుతుంది? దట్ ఈస్ ఇంటూ అవుతుంది. ఓకేనా రైట్. ఇక్కడ 4 1ల 4 2ల, నెక్స్ట్ 2 5ల 2 6ల. ఓకే అండి. ఇక్కడ మనకి ఏమొచ్చింది? 7x/3 ప్లస్ 2x ప్లస్ 25x/6 ఈజ్ ఈక్వల్స్ టు 561. ఈ 100 నాడు పట్టుకెళ్దామండి. అప్పుడు ఇంటూ 100 అవుతుంది. ఓకే రైట్. ఇక్కడ 3,6ల ఎల్సిఎం ఎంత అండి? 6 అవుతుంది. అప్పుడు ఇక్కడ 3 2 6, సో 7 2 14 14x ప్లస్ ఇక్కడ బై 1 ఒక 6 6 12 12x ప్లస్ ఇక్కడ 6 1 అండ్ 25x వస్తుంది. అక్కడ ఇది ఈక్వల్స్ ఎంత? 561 ఇంటూ 100 అవుతుంది. రైట్ అండి. ఇక్కడ 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 5 11. రైట్ అండి. 11 2 1 3 4 1 5 51x/6 ఇక్కడ రాద్దామండి. ఓకేనా రైట్. ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 51x/6 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి? 561 ఇంటూ 100 వచ్చింది. ఓకే. ఇప్పుడు ఆ 6 అటు పోతే ఇంటూ అవుతుంది. 51x ఈజ్ ఈక్వల్స్ టు 561 ఇంటూ 100 ఇంటూ 6 అవుతుంది. ఓకేనా. 51 1ల 51 11ల 561 అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ ఏమొస్తుందండి? 11 6ల 66 ఇంటూ 100. రైట్ అండి. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 6,600 రూపాయలు అవుతుంది. x ఈజ్ ఈక్వల్స్ ఎంత? 6,600 రూపాయలు. సో మనం పెట్టుబడిని ఫైండ్ అవుట్ చేయాలండి. ఆ యొక్క పెట్టుబడిని మనం ఎక్స్ట్రా తీసుకున్నాం. అప్పుడు మనకి ఆ యొక్క పెట్టుబడి వచ్చింది. దట్ ఈస్ 6,600 రూపాయలు.